ప్రజల గొంతును కాంగ్రెస్ ప్రభుత్వం తడిగుడ్డతో కోస్తోందని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి విరుచుకుపడ్డారు. నయవంచనలతోనే రేవంత్ సర్కార్ పాలన సాగిస్తోందని మండిపడ్డారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఎందుకు తీసుకురాలేకపోతోందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో గవర్నర్లతో అసత్యాలను చెప్పించడం ఆనవాయితీగా మారిందన్నారు. 6 గ్యారంటీలపై సీఎం తొలి సంతకం చేసిన 27 నెలల్లో కూడా అమలు చేయకపోవటమే ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమన్నారు. కరీంనగర్ సిపి వ్యవహారంపై అసెంబ్లీలో పదే విన్నవించుకున్నా పట్టించుకోవటం లేదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. జల్సాలు చేస్తూ సిపి అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్ ఫైరింగ్ రేంజ్ లో ప్రైవేటు వ్యక్తులతో కలిసి 10 రౌండ్లు కాల్పులు జరిపారని ఆయన ఆరోపించారు. హోంమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డికి తన శాఖలో ఏం జరుగుతోందో తెలియదా అంటూ ప్రశ్నించారు. అధికార దుర్వినియోగం చేస్తున్న సిపిపై చర్యలు తీసుకోవాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దారుణంగా మోసం చేసిందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఇప్పటి వరకు ఏర్పాటు చేయకపోవడం వైఫల్యానికి నిదర్శనమన్నారు. 24 గంటల కరెంటు విషయంలో మోసం చేసిన కాంగ్రెస్ పంటలకు రైతు బంధు, రైతు భరోసా విషయంలో కూడా మోసం చేసిందని దుయ్యబట్టారు. వర్తమానాన్ని నాశనం చేస్తూ ఫ్యూచర్ లేని సిటీ గురించి ఆలోచించడం దారుణమని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న పద్ధతుల కారణంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేకపోతున్నారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ అన్నారు. ఎమ్మెల్యేలు విశ్వాసం కోల్పోయారని, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు. 99 రోజులు ప్రజాపాలన, 9 రోజులే బొక్కబొర్లా పడిందన్నారు. నిధులు లేవు, విధులు లేవు అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి ఏ కార్యక్రమం చేపట్టినా అది అట్టర్ ఫ్లాప్ అవుతోందన్నారు. ఉగాది, రంజాన్ పండుగల పూట ప్రజలను దోచుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ సిద్ధమైంది. 19వ తేదీన ఉగాది, 21వ తేదీన రంజాన్ ఉన్నందుకు ప్రయాణికుల నుంచి 50% అధిక ఛార్జీలు వసూలు చేయనున్నట్టు తెలుస్తోంది. 17, 18 తేదీల్లో ప్రజలు ఊర్లకు వెళ్లనున్న రోజుల్లో, అలాగే 23న తిరుగు ప్రయాణాలు ఎక్కువగా ఉండే రోజుల్లో స్పెషల్ బస్సులు నడిపి 50% అధిక ఛార్జీలు వసూలు చేసేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ మాసం నిలుస్తోందని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటనరీ కాలనీ జామా మస్జిద్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు కుల మతాలకు అతీతంగా జీవిస్తారన్న ఆలోచనతో కేసీఆర్ అన్ని మతాల పండుగలను అధికారికంగా నిర్వహించారని గుర్తు చేశారు. ప్రతి పండుగకు కానుగలు అందజేస్తామన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పండుగలను పట్టించుకోవటం లేదని ఆయన ఆరోపించారు. రేవంత్ సర్కార్పై రాష్ట్ర రైతాంగం తిరగబడింది. 2 ఏళ్లుగా రాష్ట్రంలో అన్నదాతలు అరిగోస పడుతున్నారని అన్నదాతలు ఆరోపించారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ అసెంబ్లీని ముట్టడించారు. రైతు భరోసా, రుణమాఫీ అమలు చేయాలని, పంట నష్టాలకు పూర్తిగా పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని సింగరేణి కార్మికులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థలో కార్మికులు నిరసన చేపట్టారు. అనంతరం ఉన్నతాధికారులకు వినతి పత్రం సమర్పించారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెకు పిలుపునిస్తామని కార్మికులు హెచ్చరించారు. ఈ నెల 30 వరకు దశల వారీగా ఆందోళన చేపడతామన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు మంత్రి సీతక్క తమ ప్రభుత్వం వస్తే కనీసం వేతనం అమలు చేస్తామని చెప్పింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆశా వర్కర్లను పట్టించుకోవటం లేదని ఆశాలు ఆవేదన వ్యక్తం చేశారు. అటు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ సమస్యల పరిష్కారానికై ఆందోళనకు దిగిన ఆశా వర్కర్లపై పోలీసులు జులుం ప్రదర్శించారు. 48 గంటల ధర్నాకు దిగిన ఆశా వర్కర్లను ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేశారు. పోలీసులు, ఆశా వర్కర్ల మధ్య వాగ్వాదం జరిగింది. కలెక్టరేట్ ముందు వంటవార్పు చేసి రాత్రి సైతం నిరసనలు తెలిపినా అధికారులు పట్టించుకోవటం లేదంటూ ఆవేదన చెందారు ఆశా వర్కర్లు. బీఆర్ఎస్ హయాంలోనే తమకు ప్రతి నెల జీతాలు కరెక్టుగా వచ్చేవని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కష్టాలు మొదలయ్యాయని వాపోయారు ఆశా వర్కర్లు. సికింద్రాబాద్ పార్సీగుట్టలో చికెన్ షాప్ పై సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు దాడులు నిర్వహించారు. చాలా రోజుల నుంచి నిల్వ ఉంచిన 800 కిలోల చికెన్ ను స్వాధీనం చేసుకున్నారు. నిల్వ ఉంచిన చికెన్ ను వైన్స్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్ హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. చికెన్ షాప్ నిర్వాహకులపై అధికారులు కేసు నమోదు చేశారు. నిర్మల్ జిల్లా భైన్సా పట్టణంలో గ్యాస్ ఏజెన్సీ వద్ద వంట గ్యాస్ కోసం వినియోగదారులు తమ చెప్పులను క్యూ లైన్లలో ఉంచారు. అర్ధరాత్రి 2 గంటల నుంచి బారులు తీరారు.
గత 5 రోజులుగా బుకింగ్ చేస్తున్నా కాకపోవడంతో గ్యాస్ కోసం వినియోగదారులు ఆఫీస్ వద్ద బారులు తీరారు. సకాలంలో గ్యాస్ సిలిండర్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వినియోగదారులు అంటున్నారు. రాష్ట్రంలో వంట గ్యాస్ కష్టాలు అన్నీ ఇన్ని కావు. అటు గ్యాస్ కొరత, ఇటు అక్రమార్కుల దందాతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో గ్యాస్ ఏజెన్సీ గోదామును తహసీల్దార్ సైదులు ఆకస్మిక తనిఖీ చేశారు. గోదాంలో ఉండాల్సిన 300 నిండు సిలిండర్లు మాయమైనట్లు గుర్తించారు. గ్యాస్ ఏజెన్సీ కార్యాలయంలో ఒక లెక్క, గోదాం రిజిస్టర్లో మరో లెక్క ఉన్నట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. ఏజెన్సీ నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగానే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇరాన్ యుద్ధ ప్రభావంతో పెద్దపల్లి జిల్లా రామగుండం ఆర్ఎఫ్సీఎల్లో యూరియా ఉత్పత్తిపై ప్రభావం పడింది. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎల్ఎన్ సరఫరాను తగ్గించడంతో 50% సామర్థ్యంతో ప్లాంట్లో ఉత్పత్తి చేస్తున్నారు. రోజుకు 3,850 టన్నుల యూరియా ఉత్పత్తి జరగాల్సి ఉండగా 1,600 నుంచి 1,900 టన్నులు మాత్రమే ఉత్పత్తి జరుగుతుందన్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు. సామర్థ్యాన్ని ఏకంగా 50% తగ్గించడం ద్వారా సాంకేతిక సమస్యలు ఎదురవుతాయని అధికారులు భావిస్తున్నారు. జోగులంగ గద్వాలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఐజాకు చెందిన రాము అక్కడికక్కడే మృతి చెందగా విష్ణు, వర్ధన్ల పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బసవత్ నగర్ బుగ్గ రామస్వామి వెళ్లేదారిలో కల్వర్టుకు కారు బలంగా ఢీకొట్టడంతో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మంచిర్యాలకు చెందిన ఎడ్ల శ్రీనివాస్, రజితలు కరీంనగర్ నుంచి స్వగ్రామం తిరిగి వెళ్తుండగా తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. బసంత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మూడుముళ్ల బంధం 3 ముక్కలైంది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో భార్యను చంపిన ఓ భర్త పరారయ్యాడు. 5 నెలల గర్భవతి అని కూడా చూడకుండా అతి కిరాతకంగా హతమార్చాడు. మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి, అయ్యప్ప గుట్టకు చెందిన హరిబాబుతో 8 నెలల క్రితం వివాహం జరిగింది. కొంతకాలం అన్యోన్యంగా ఉన్న వీరి మధ్య ఇటీవల గొడవలు తరచూ వస్తున్నాయి. దాంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రేవంత్ ఏలుబడిలో బడుగు బలహీన వర్గాల పరిస్థితి దయనీయంగా మారింది. దళితులు, గిరిజనులు అధికారులు చిన్న చూపు చూస్తున్నారు. జనగామ జిల్లాలో ఓ దళిత మహిళ వివక్షను ఎదుర్కొంటోంది. జనగామ కలెక్టర్ కార్యాలయం ముందు వ్యాపారం చేసుకునేందుకు గత కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ 2 మహిళలకు అనుమతి ఇచ్చారు. జేసీబీ, బుల్డోజర్ సాయంతో మహిళలకు సంబంధించిన దుకాణాలను తొలగించే ప్రయత్నం చేశారు. ఎంత వేడుకున్నా కలెక్టర్ వినకపోవడంతో మహిళలు హైకోర్టును ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ ఉపాధి కల్పించి 6 నెలలు గడవక ముందే 2 మహిళలను రోడ్డున పడేసిందని ఫిర్యాదు చేశారు. వరంగల్ మిల్స్ కాలనీలో గంజాయి, మద్యం మత్తులో యువకులు దాడులకు పాల్పడుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. 2 రోజుల క్రితం బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిపై బీర్ సీసాతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ద్విచక్ర వాహనంపై వెళ్లే వారిని వెంటాడి మరీ కొట్టాడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాడి చేసిన యువకులు మిల్స్ కాలనీ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామెల్ను బర్తరఫ్ చేయాలని బ్రాహ్మణ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో శంకర్ మఠం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు స్థానిక బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిన ఎమ్మెల్యే శామెల్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఒప్పంద కార్మికులు ఆందోళనకు దిగారు. 10 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని సూపరింటెండెంట్ ఛాంబర్ వద్ద ధర్నా నిర్వహించారు. 300 ఓడీఎస్ జీవోను రద్దు చేసిన ఒప్పంద ఉద్యోగులపై ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. గతంలో ఒప్పంద ఉద్యోగులుగా భర్తీ చేసుకున్న జీవోను రద్దు చేసి ప్రైవేటు ఏజెన్సీస్కి అప్పచెప్పడం సరైనది కాదని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం ఒప్పంద ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మీరు ఒంటరిగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండంటూ సైబర్ నేరగాలు చేసే హనీ ట్రాప్లో పడొద్దని హైదరాబాద్ నగర పోలీసులు కమిషనర్ సజ్జనార్ సూచించారు. రాత్రివేళ అందమైన అమ్మాయిలను సూచిస్తూ వచ్చిన ఎలాంటి ప్రకటనపై క్లిక్ చేయొద్దని తెలిపారు. ఇలాంటి ప్రకటనల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని, లేదంటే బ్యాంకు ఖాతా ఖాళీ అవుతుందని సూచించారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధంగా ఉన్న
బద్ది పోచమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వర భీమేశ్వర స్వామిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు బద్ది పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. బద్ది పోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బద్ది పోచమ్మ అమ్మవారికి బోనం చెల్లించేందుకు భారీ సంఖ్యలో జనం తరలి రావడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగుండ మండలం ఆశ్రమ బాలికల పాఠశాల హాస్టల్లో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 3న రాత్రి సమయంలో హాస్టల్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి మెయిన్ ఆఫ్ చేసి 2వ అంతస్తులో బాలికల గదిలో ప్రవేశించాడు. పడుకుని ఉన్న బాలికలతో ఆ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడంతో కేకలు వేశారు. ఈ విషయాన్ని బాలికలు ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వారు ఆరోపించారు. కలెక్టర్ సందర్శించిన సమయంలో విషయం చెప్పకుండా తమను అడ్డుకున్నారని విద్యార్థినులు చెబుతున్నారు. గత్యంతరం లేక విద్యార్థినులు తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో విషయం బయటపడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న గ్రామ పంచాయతీ కార్మికులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా గ్రామ పంచాయతీ కార్మికులను మోసం చేస్తోందన్నారు. ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ కార్మికులను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తామని చెప్పారు. గ్రామ పంచాయతీల ద్వారానే వేతనాలను చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చి మాట తప్పుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు మినీ బస్సు బోల్తా పడిన ఘటన మియాపూర్లో చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. కూకట్పల్లి కేపీహెచ్పీ నుంచి గడ్డపోతారం వెళ్తున్న ఓ ఫార్మా కంపెనీకి చెందిన మినీ బస్సు బాచుపల్లి సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రేబీస్ వ్యాధితో 8 ఏళ్ల బాలుడు మణితేజ మృతి చెందాడు. వెల్గటూరు మండలం కోటిలింగాల గ్రామంలో మణితేజ కుక్కకాటుకు గురయ్యాడు. అప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. దాదాపు 50 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేసినా బాలుడి ప్రాణం దక్కించుకోలేకపోయామని కన్నీరు మున్నీరవుతున్నారు తల్లిదండ్రులు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గోపురపల్లి గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణంపై వివాదం నెలకొంది. జిల్లా కలెక్టర్ ప్రత్యేక నిధులతో ప్రహరీ గోడ నిర్మిస్తుంటే కొందరు వ్యక్తులు అడ్డుకుంటున్నారని సర్పంచ్ రవి యాదవ్ ఆరోపించారు. సుల్తానాబాద్ కాల్వ శ్రీరాంపూర్ ప్రధాన రహదారిపై గ్రామస్తులు బైఠాయించారు. కలెక్టర్ స్పందించి వెంటనే పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం కొనసాగేలా చూడాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి మండల కేంద్రంలో యూరియా కోసం వెళ్లిన రైతును ఫర్టిలైజర్ షాపు యజమాని చితకబాదాడు. గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామానికి చెందిన పుల్లా కిష్టయ్య అనే రైతు యూరియాను యాప్లో బుక్ చేసుకున్నాడు. శివ ఫర్టిలైజర్ షాప్కి వెళ్లిన కిష్టయ్య తాను బుక్ చేసుకున్న యూరియా ఇవ్వమని కోరాడు. ఇద్దరి మధ్య ఘర్షణ పెరిగి గొడవకు దారితీసింది. లొట్టిలో కళ్ళు చూడగానే కళ్ళు జిగేలుమన్నట్టు ఉన్నాయి. నురగలు గక్కుతున్న తెల్ల సురని చూడగానే అతడి ప్రాణం గిరగిరా తిరిగింది. ఏం చేస్తాడు పాపం, నాలిక గుంజింది, గొంతు తొందరపడింది, అంతే. ఇంకేం ఆలోచించలేదు. గౌడన్న లేని టైం చూసి గటగటా కళ్ళు తాగేశాడు. ఓ 2-3 లొట్టలు గుటుక్కున లోపలికి పంపేశాడు. కానీ ఇంతలోనే గౌడ్ సాబ్ 2 చెట్లు విడుచుకొని వచ్చేశాడు. వచ్చి చూస్తే కళ్ళు లేదు. సీసాలు ఖాళీ, పైసలు ఇవ్వమని అడిగితే అతడు లేవన్నాడు. కోపంతో ఆ వ్యక్తిని సిమెంట్ స్తంభానికేసి కొట్టాడు. పైసలు ఇచ్చే వరకు వదిలేది లేదన్నాడు. మొత్తానికి ఊరి వాళ్లు జోక్యం చేసుకుని కళ్ళు పంచాయతీ తెంచారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామంలో జరిగింది ఈ ఘటన. విద్యాశాఖను గుప్పిట్లో పెట్టుకున్న రేవంత్ రెడ్డి గురుకుల విద్యార్థుల సమస్యలను గాలికొదిలేశాడు. అసమర్థ కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యార్థులు అన్నమో రామచంద్ర అంటున్నారు. నిర్మల్ జిల్లా బైన్సా సాంఘిక సంక్షేమ శాఖ బాలుడ వసతి గృహంలో విద్యార్థులు పస్తులుంటున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తాయి. కూకట్పల్లిలో హవాలా డబ్బు కలకలం రేపింది. బహదూర్పురా నుంచి జీడిమెట్లకు అజాముద్దీన్ ఖుస్రఫ్ ₹1 నగదు తీసుకొచ్చారు. డబ్బుల మార్పిడి కోసం కూకట్పల్లి రాగా వారి కళ్లలో కారం కొట్టి నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. 3 నెలల కంటే ఎక్కువ వయసున్న బిడ్డను దత్తత తీసుకున్న మహిళా ఉద్యోగికి ప్రసూతి సెలవులు నిరాకరించడం సరికాదని సుప్రీంకోర్టు సూచించింది. ప్రసూతి సెలవులపై సుప్రీం కీలక తీర్పు వెలువరించింది. బిడ్డతో సంబంధం లేకుండా తల్లికి 12 వారాల సెలవు పొందే అర్హత ఉంటుందని సూచించింది. దత్తత తీసుకున్న బిడ్డ, కన్నబిడ్డకు మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండదని, 3 నెలలు వేతనంతో కూడిన ప్రసూతి సెలవు పొందే హక్కు మహిళా ఉద్యోగికి ఉందని సుప్రీం వివరించింది.
అరుణాచల్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఈటానగర్లో కొండ చర్యలు విరిగిపడటంతో నిర్మాణంలో ఉన్న గోడ కుప్పకూలింది. ఈ ఘటనలో 5 కార్మికులు మృతి చెందారు. మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న మరో 7 కోసం గాలిస్తున్నారు అధికారులు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత్లో ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయి. ఇరాన్ సహకారంతో ఎల్పీజీని మోసుకొచ్చిన ట్యాంకర్లు గుజరాత్ తీరాలకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే శివాలిక్ ట్యాంకర్ ముంద్రా పోర్టుకు రాగా తాజాగా నందాదేవి నౌక వడియార్ పోర్ట్లో లంగర్ వేసింది. శివాలిక్ నౌకలో 46,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ను భారత్కు మోసుకొచ్చింది. నందాదేవి మరో 47,000 టన్నుల ఎల్పీజీని వడినార్కు చేర్చింది. కాసేపట్లో 80,000 మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్తో జగ్లాడ్కి నౌక తీరం చేరనుంది. ఎల్పీజీ ట్యాంకర్ల రాకతో ఉత్తర దక్షిణ భారత్ ఎదుర్కొంటున్న ఎల్పీజీ కొరత కాస్త తగ్గనున్నట్లు పేర్కొంది నౌకాయాన మంత్రిత్వ శాఖ. తప్పు చేస్తే మనుషులనే కాదు రోబోలను సైతం వదలమంటున్నారు చైనా పోలీసులు. అవును, మకావులో ఓ వృద్ధురాలని భయపెట్టిన రోబోను అదుపులోకి తీసుకున్నారు. ఒంటరిగా వెళ్తున్న 70 ఏళ్ల లేడీ తన వెనుక వస్తున్న రోబోను చూసి హడలిపోయారు. తన వెంట ఎందుకు పడుతోందో అర్థం కాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు యూనిట్రీ G1 రోబోను అరెస్ట్ చేశారు. బాధితురాలిని హాస్పిటల్కు తరలించారు. ఇటీవలి కాలంలో యువతలో రీల్స్ పిచ్చి మరీ ఎక్కువైపోతోంది. సోషల్ మీడియాలో లైక్స్ కోసం సోషల్ లైఫ్నే కాదు తమ జీవితాలనే కోల్పోతున్నారు. అలాంటి ఘటనే ఢిల్లీలోను న్యూ అశోక్ నగర్లో జరిగింది. రీల్ కోసం రియల్ తుపాకీని వాడిన పవన్ గుండెలపై కాల్చుకుని ప్రాణాలనే తీసుకున్నాడు. పక్కనే ఉన్న స్నేహితుడు వారిస్తున్నా వినకుండా ట్రిగ్గర్ నొక్కేశాడు. ఆసుపత్రికి తరలించేలోపు ప్రాణాలు వదిలాడు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్ సహా పలు ప్రాంతాలపై వైమానిక దాడులకు దిగింది పాక్. కాబూల్ రీహాబిలిటేషన్ సెంటర్పై జరిగిన దాడిలో 400 మందికి పైగా రోగులు మృతి చెందినట్లు ప్రకటించింది. అయితే ఆఫ్ఘాన్ ఆరోపణలను ఖండించింది పాకిస్తాన్. పౌరులపై తాము ఎలాంటి దాడులు చేయలేదని వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల్లో తీవ్రంగా గాయపడ్డ ఇరాన్ సుప్రీం ముజ్తబా ఖమేనీ ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. మెరుగైన చికిత్స కోసం ఆయన్ను రహస్యంగా రష్యాకు తరలించినట్లు వార్తలొస్తున్నాయి. రష్యా సైనిక విమానంలో ముజ్తబాను మాస్కోకు తరలించారని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా ఫిబ్రవరి 28న జరిగిన దాడుల్లో తండ్రి ఖమేనీతో పాటు ఆయన కూడా తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ భారత్పై కీలక వ్యాఖ్యలు చేశారు ఇరాన్ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీం ఇలాహీ. భారత్ను తామెప్పుడూ సోదర దేశంగానే చూస్తామన్నారు. భవిష్యత్తులో ఈ బంధం మరింత విస్తృతం కానుందని తెలిపారు. భారత్తో వ్యూహాత్మక దౌత్య సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లటమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీకి భారత్ అంటే అపారమైన గౌరవం ఉండేదన్నారు ఇలాహీ. ఇరు దేశాల మధ్య మైత్రి కోసం ఆయన ఎంతో శ్రమించారని గుర్తు చేశారు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో హార్ముజ్ గుండా భారత్ నౌకల రవాణాకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. హృతిక్ రోషన్ యాక్టర్ కాకుండా నిర్మాతగా కూడా ముందుకు వస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోస్తో కలిసి మాస్ అనే కొత్త కామెడీ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా రాజేష్ ఏ కృష్ణన్ డైరెక్షన్లో రాబోతోంది. హాలీవుడ్ సెన్సేషనల్ మూవీ డూన్ ఫ్రాంచైజీ నుంచి డూన్ పార్ట్ 3 కోసం క్రేజీ అప్డేట్ రిలీజ్ అయింది. ఈ 3RD సెషన్ ఫ్రాంక్ హార్బర్డ్ రాసిన డూన్ మెస్సయ్య బుక్ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో పాల్ అట్రిడేస్ యుద్ధ గాయాలతో డార్క్ వైల్డ్ లుక్ లో కనిపిస్తూ అందరినీ ఆకర్షిస్తోంది. సూర్య హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ తెరకెక్కుతోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ కి ఇన్స్టాలో దాదాపు 1.3 షేర్లతో రికార్డ్ స్థాయి రెస్పాన్స్ వచ్చింది. సినిమా మీద ఉన్న క్రేజ్ ని పెంచింది. పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మరో 2 రోజుల్లో సందడి చేయనుంది. మాస్ యాక్షన్ పోలీస్ డ్రామాపై భారీ అంచనాలున్నాయి. ఓవర్సీస్ మార్కెట్లోనూ ప్రీ సేల్స్ నార్త్ అమెరికాలో $250 మార్కెట్ను పైగా సినిమా ప్రపంచం సృష్టిస్తోంది. కేడీ డెవిల్ సినిమా నుంచి వచ్చిన సర్కే చునర్ తేరీ సర్కే అనే సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వల్గర్ లాంగ్వేజ్ తో బ్యాడ్ లిరిక్స్ ఎక్కువగా ఉండటం వల్ల నెటిజన్లు మండిపడుతున్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో పార్టీలు ప్రచారంలో తలమునకలయ్యాయి. ప్రచార పర్వంలో నాయకుల విచిత్ర కోరికలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఏఐటీఎంకే ఎంపీ షణ్ముగన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నయనతారను ఉద్దేశించి షణ్ముగన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట మహిళల ఆగ్రహానికి కారణమవుతోంది. తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతోంది. ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం భారత్పై క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 2వ రోజు లాభాల్లో ముగిశాయి. హార్మూజ్ వద్ద నౌకల రాకపోకలు ప్రారంభమవుతున్న అంచనాలతో రూపాయి పతనానికి బ్రేక్ పడటం వంటి కారణాలు స్టాక్ మార్కెట్లను లాభాల బాట పట్టించాయి. ఇవి న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.